ఈరోజు సింపుల్గా చేసుకునే కమ్మని పప్పు చేసి చూపిస్తున్నాను. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను దోసకాయ పప్పు చేసి చూపిస్తున్నాను. దోసకాయ అంటే బుడమకాయ పప్పు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. ఒకసారి బాగా కడిగేసుకొని ఒక 10 to 15 మినిట్స్ సోక్ చేసి పెట్టుకుంటాను. ఒక 2 టైమ్స్ కడిగేసి పెట్టుకున్నాను, వాటర్ వేసి పెట్టుకుంటాను. ఇలా కడిగేసుకున్నాక వాటర్ వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకుంటాను. కొద్దిగా ఇక్కడ రాక్ సాల్ట్ వేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను పప్పుని. ఇక్కడ దోసకాయ తీసుకున్నాను ఒకటి. వాటిలోని విత్తులన్నీ తీసేసుకుంటున్నాను. సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్నాను. ఒకవేళ సీడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు సీడ్స్తో కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సీడ్స్ తీసేసుకున్నాను, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ నేను 3 విజిల్స్ పెట్టి పప్పుని ఉడికించుకున్నాను. ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నాను పప్పు చేసుకోవడానికి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె వేడాక ఆయిల్ వేసుకున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు అండి, కానీ పప్పు మాత్రం చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఈజీగానే చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను గిన్నె వేడయ్యాక. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటాను. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి, తెలుసు కదా మనకు. సరే కలిపేసుకోవాలి. కొద్దిగా పోపు దినుసులు వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకుంటాను. ఇక్కడ నేను ఒక 6 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, పొట్టు తీసుకొని వాటిని ఒకసారి దంచుకున్నాను, అంటే కచ్చపచ్చగా దంచుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇలా పప్పులోకి ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది కదా. కొద్దిగా ఇంగువని వేసుకుంటాను. అంటే కొందరు ఇంగువని ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు కదా. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు పోపులో. ఇలా కొద్దిగా వేసుకుంటాను. ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా దోసకాయ పప్పులో ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు చాలా కమ్మగా ఉంటుంది. కొద్దిగా వేగాక ఇక్కడ దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వీడియో స్కిప్ అయిందండి అది. టమాటాలు కూడా వేసేసుకున్నాను. ఐ హోప్ వీడియో అండ్ ఆడియో క్లియర్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను కదా, దోసకాయ ముక్కలతో కొద్దిగా కలుపుతూ వేయించుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టి. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. వేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా కుక్ అయ్యాయి, అంటే మెత్తబడ్డాయి.
ఇక్కడ నేను కొద్దిగా వామ్ వాటర్ వేసుకుంటాను. ఇక్కడ కొద్దిగా వామ్ వాటర్ వేసుకుంటున్నాను. పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకుంటాను. ఒకవేళ మనకు పప్పు గట్టిగా ఉంటే వాటర్ వేయనక్కర్లేదు. నేను ఇక్కడ కొద్దిగా వామ్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే ఈ వేసుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇంకా కొద్దిగా ఉడుకుతాయని. ఒకసారి చూస్తున్నాను దోసకాయ ముక్క ఉడికిందా లేదా అని. ఉడికిపోయింది. ఇక్కడ నేను ఆల్రెడీ ఉడికించుకున్న పప్పుని వేసేసుకుంటాను. ముందుగానే పప్పుని కొద్దిగా పసుపు ఇంకా కారం వేసుకొని ఉడికించుకున్నాను కదా, 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను మీడియం ఫ్లేమ్లో. అది వేసేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు వేసుకోవట్లేదు. దోసకాయ కొద్దిగా పుల్లగా ఉందని, ఇంకా టమాటోస్ కూడా పుల్లగా ఉంటాయి కదా, ఇంకా అక్కర్లేదని వేసుకోలేదు చింతపండు. ఒకవేళ పుల్లగా కావాలనుకుంటే ఒక రెక్క చింతపండు కూడా వేసుకోవచ్చు కడిగేసుకొని. ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను, కాడలతో వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని ఒక మీడియం సైజులో పెట్టుకొని ఒక 3-2 మినిట్స్ పప్పుని కొద్దిగా మరగనివ్వాలి. చూడండి, పప్పు రెడీ అయిపోయింది. అన్నంలో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.